హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ టాక్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా మొదటిసారి మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా ఉపయోగపడుతుంది. ఫర్దర్గా వీడియోస్ కూడా మీ దగ్గరకు వస్తాయి. ఇక టాపిక్ వచ్చేసి ఎర్లీ అప్డేట్స్. 3 పాయింట్స్ మాట్లాడుకుందాం ఇందులో. 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరెవరు బిగ్ బాస్ హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారు, ఎవరితో గేమ్ ఆడారు, ఎవరు గెలిచారు బిగ్ బాస్ కంటెండర్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్కి. అలాగే ఓటింగ్ ఆర్డర్ ఏంటి. థర్డ్ పాయింట్ వచ్చేసి రెడ్ కార్డ్ అప్డేట్ ఉంది. రెండు ఎల్లో కార్డ్స్ ఇక ఒక రెడ్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది కంటెస్టెంట్స్కి. అయితే ఈ లాస్ట్ టాపిక్ మాట్లాడుకునే ముందు రెడ్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఎవరికి ఉందో కామెంట్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే అక్క వచ్చింది, మన అక్క శోభా శెట్టి అక్క వచ్చి కెప్టెన్సీ టాస్క్కి కంటెండర్ టాస్క్కి దివ్య గారిని సెలెక్ట్ చేసుకున్నారు. దివ్యాని సపోర్ట్ చేశారు ఆ టాస్క్ గెలవాలని. చివరికి దివ్యానే గెలిచింది. ఆల్ క్రెడిట్ గోస్ టు శోభా శెట్టి అక్క. ఇక నిన్ననే యావర్ వచ్చాడు. యావర్ వచ్చి ఇమాన్యుయల్తో గేమ్ ఆడాడు. అందులో ఇమాన్యుయల్ గెలిచాడు. అక్కడ ఇమాన్యుయల్ ఇంకా శోభా శెట్టి అక్కతో దివ్య. నెక్స్ట్ వచ్చేసి మన రీతు ఇంకా సంజన గారితో సోహెల్, మన ఎక్స్ కంటెస్టెంట్ సోహెల్ వచ్చి వాళ్ళిద్దరితో కలిసి ఆడాడు. అందులో రీతు అండ్ సంజన గారు గెలిచారు, సోహెల్ ఓడిపోయాడు. ఇప్పుడు మొత్తం 6 కెప్టెన్సీ కంటెండర్ టాస్క్కి ఎలిజిబుల్ అయ్యారు. అందులో కళ్యాణ్, డీమాన్, దివ్య, రీతు, సంజన అండ్ ఇంకెవరు ఇమ్ము. ఈ ఆరుగురు నెక్స్ట్ ఫర్దర్గా కెప్టెన్సీ టాస్క్ ఆడుతారు. ఇక ఓటింగ్ ఆర్డర్ వచ్చేసి తెలిసిందే అందరికీ. ఫస్ట్ టైం తనుజాని కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి పడేశాడు. ఈ వీక్లో అంత బూస్ట్ వచ్చింది కళ్యాణ్కి. ఒక కామనర్గా టాప్ 1 పొజిషన్లో ఓటింగ్లో ఉండడం అంటే చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి కళ్యాణ్కి మాత్రం. ఎంతో పిఆర్ ఇంకా సీరియల్ ఫ్యాన్స్ సపోర్ట్తో తనుజ స్టార్టింగ్ నుంచి అలానే ఉంది. లాస్ట్ సీజన్లో నిఖిల్ అయితే ఎలా ఉన్నాడో ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ పొజిషనే ఎవ్రీ వీక్ కూడా. తనుజ కూడా సేమ్ అలాగే. కానీ ఫస్ట్ టైం కళ్యాణ్ పడాలా తనుజాని సెకండ్ ప్లేస్కి వేసాడు. ఇక టాప్ 4లో ఓటింగ్ ఆర్డర్లో ఉంది ఎవరంటే, ఇప్పుడు నిన్నటి వరకు కళ్యాణ్ ఉండే, తర్వాత మళ్ళీ తనుజ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది. సోర్సెస్ ప్రకారం ఇది అఫీషియల్కు చాలా దగ్గర ఉంటుంది అప్డేట్, ఓటింగ్ అప్డేట్. ఇక ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తనుజనే కంటిన్యూ అవుతుంది మళ్ళీ. సెకండ్ ప్లేస్ వచ్చేసి కళ్యాణ్. థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇమాన్యుయల్కి కూడా విన్ అయ్యే ఛాన్స్ చాలా ఉన్నాయి. కానీ తను ఇండివిజువల్గా ఆడాలి, ఎందుకంటే అందరితో సపోర్టివ్గా ఉంటున్నాడు. తన పాయింట్స్ కూడా మరీ స్ట్రాంగ్గా పెట్టలేకపోతున్నాడు. భయపడుతున్నాడేమో మరి తెలీదు. కానీ ఇక ఫోర్త్ వచ్చేసి డీమాన్ పవన్. ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది దివ్య లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయింది. కానీ తనుజ దివ్యకి మధ్య గొడవ స్టార్ట్ అయింది కాబట్టి ఏమన్నా టీఆర్పీ పెరిగే ఛాన్స్ ఉందని తనను పెట్టుకున్నారు. కానీ వాళ్ళిద్దరు కలిసిపోయారు. దాని తర్వాత కూడా దివ్యకి ఏ ఒక్క ఎపిసోడ్లో కూడా పాజిటివ్గా ఎక్కడ సీన్లు పడలేదు. తనకి సిచ్యువేషన్స్ రాలేవు, తన ఫేవర్గా లేవు. ఇప్పుడు ఓటింగ్ అనేది దివ్యకి పడట్లేదు. ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది దివ్యానే, ఇంటికి పంపించేది దివ్యానే. వీడియో కూడా రెడీ చేసుకుంటారు బిగ్ బాస్ వాళ్ళు ఇప్పటికే దివ్యాది. ఓటింగ్ అయిపోయిందా. ఇక లాస్ట్ వచ్చేసి రెడ్ కార్డ్ ఖచ్చితంగా ఉంది. 2 ఎల్లో కార్డ్స్, ఒక రెడ్ కార్డ్ ఉంది. కళ్యాణ్ పడాలా, డీమాన్ ఇంకా సంజన, వీళ్ళ ముగ్గురులో ఒకరికి రెడ్ కార్డ్ ఉంది. మోస్ట్లీ సంజన గారికి ఉండొచ్చు, ఎందుకంటే ఆమె చాలా వల్గర్గా మాట్లాడారు కాబట్టి. కళ్యాణ్కి డీమాన్కి ఎల్లో కార్డ్ ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే డీమాన్ మళ్ళీ అటాక్ చేశాడు. అప్పుడు రీతు పైన చేశాడు, ఇప్పుడు కళ్యాణ్ పైన తన గొంతు పట్టుకున్నాడు. అది అన్ఇంటెన్షనల్గా పట్టుకున్నా
అది చూడనీకి కరెక్ట్ కాదు చేయడం. అంత పెద్ద షోలో చేయడం చాలా తప్పు కాబట్టి కళ్యాణ్‌కి ధీమాన్‌కి యెల్లో కార్డ్ ఉంది. కళ్యాణ్‌కి ఎందుకుందంటే రీతూని ఏదో అనవసరమైన మాటలు తను కూడా జారాడు. అది కట్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు. అది క్లియర్‌గా కనపడింది. ఇంకా ప్రాపర్టీస్‌ని కూడా పడేశాడు. కోపంతో రీతు పైకెళ్ళాడు. అలా ఒక ఏమంటారు బాయ్ మ్యాన్ టు మ్యాన్ వెళ్ళడమే తప్పు. అలాంటిది ఒక ఉమెన్ పైకెళ్ళాడు. కళ్యాణ్‌కి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ సాటర్డే వీళ్ళ ముగ్గురికి కోటింగ్ నాగ్ సార్ చేతిలో ఖచ్చితంగా ఉంటుంది. ఇది అప్డేట్. అయితే వీళ్ళ ముగ్గురులో రెడ్ కార్డ్ ఎవరికి వస్తుందో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే సంజన గారికి వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. లెట్స్ సీ. థ్యాంక్ యూ.